ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి కోసం ఒక విశిష్ట అతిథి మనతో ఉన్నారు. ఆయన చాలా క్రేజీ, సెన్సేషనల్, ఇంకో రకంగా చెప్పాలంటే అదో టైప్ డైరెక్టర్. ఆయన అదో టైప్ అయినా కూడా అందరూ ఆయన్ని చాలా లైక్ చేస్తారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. ఆయనతో చిన్న ఇంటర్వ్యూ. హాయ్. హలో అండి. హలో. టైప్ కరెక్ట్ కాదు, టైప్ కరెక్టే, కానీ లైక్ చేయడం అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఈ మధ్యన చాలామంది నన్ను హేట్ చేస్తున్నారు. ఈ మధ్యన హేట్ చేస్తారు న్యాచురల్గా. ఎందుకంటే ఒక సంస్కరణ తేవాలని మనం అనుకున్నప్పుడు అది ఏమన్నా కావచ్చు, ఎటువంటి అది సోషల్ది కావచ్చు, సినిమాలో కావచ్చు, సాహిత్యంలో కావచ్చు. నన్ను తిట్టారు, చెత్త కార్టూన్లు వేసాడని. తర్వాత వాళ్ళే పొగిడారు. సో అట్లాంటిది వచ్చినప్పుడు తప్పకుండా ఈ కాంట్రవర్సీ అనేది ఉంటుంది. ఇప్పటిదాకా చాలా ఇంటర్వ్యూస్ జరిగాయి ఛానల్స్, అందరు చూశారు. మళ్ళీ మళ్ళీ అవే అడగడం, అంటే మీరు ఇదే టైప్ సినిమాలు తీస్తారా, మీకు ఇది చూడపోయినా పర్లేదా, నా ఇష్టం, నేను చేస్తాను, మీరు చూస్తే చూడండి. అవన్నీ ఇప్పుడు మనం పక్కన పెట్టేస్తే మళ్ళీ రిపీటేషన్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ముఖ్యంగా ఇప్పుడు దొంగల ముఠా ఉంది. ఈ దొంగల ముఠా అనేది 5 రోజుల్లో చేసామని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. రియల్గా 5 రోజుల్లోనే అయింది? అది యాక్చువల్గా అబద్ధం ఉన్నది. 4.5 రోజులు. 4.5 రోజులు. సో అయితే 4.5 రోజుల్లో నువ్వు చెప్పొచ్చు. అయితే మరి ఇంకా హాఫ్ డే కూడా మరి చూసుకుంటే 4 రోజుల్లోనే అయిందని చెప్పొచ్చు. టెక్నికల్ ఆస్పెక్ట్ అనేది నేను ఎఫెక్ట్ వస్తుంది చెప్పాను. పాయింట్ ఏంటంటే 5 రోజుల, అంటే నన్ను ఎవరు అడిగారు 5 రోజులు ఎలా అవుతుందండి సినిమా అంటే, నేను 100 రోజులు ఎందుకు పడుతుంది అని మీకు అర్థమైతే 5 రోజులు ఎట్లా అవుతుందో తెలుస్తుంది. అసలు 100 రోజులు ఎందుకు అవుతుంది అనేది ఎవరు ఆలోచించలేదు ఎప్పుడు. దట్ ఈస్ యాక్చువల్ మెయిన్ పాయింట్. అంటే ఇప్పుడు యాక్చువల్గా కోట్ల కొద్దీ పెట్టే ప్రొడ్యూసర్ ఉన్నాడు. మరి ప్రొడ్యూసర్ కూడా ఆలోచించడా అతను అంత అమౌంట్ పెడుతున్నప్పుడు? ప్రొడ్యూసర్కి అసలు తెలియదండి. ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు డైరెక్టర్కే తెలియదు సినిమాస్ అనేది ఎట్లా అవుతుంది అనేది. మోస్ట్లీ ఇట్ విల్ బి హ్యాపీ అనే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో. ప్రొడ్యూసర్ అని అతను ఏం చేస్తారంటే ఒక డైరెక్టర్ లేకపోతే వేరియస్ హెచ్ఓడీస్ని తీసుకుని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తా పోతా ఉంటాడు. సో ద ప్రొడ్యూసర్ విల్ బి ద లాస్ట్ పర్సన్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ అనేది. ఆ స్పాట్లో ఉండరు ఆయన? స్పాట్లో ఉండొచ్చు, కానీ ఏ పర్టికులర్ ఎలిమెంట్ అవసరం, ఏది అవసరం కాదు అనేది ప్రొడ్యూసర్ తెలియటానికి అవకాశం లేదు. కానీ ఒక పర్టికులర్ బడ్జెట్ అంటూ ఉంటుంది కదా, ఆ బడ్జెట్ ప్రకారం వెళ్ళాలి కదా. అదే ఇప్పుడు బడ్జెట్ అనేది మీరు ఆల్రెడీ సెట్ అయిపోయిన ఫిగర్ ఉంది కాబట్టి, సపోజ్ అంటే ఉదాహరణకి చెప్తున్నాను, మీరు ఒక ప్రొడ్యూసర్ అనుకోండి, నేను 5 కోట్లు అవుతుందండి అని చెప్తాను మీకు. సినిమా 5 కోట్లు అవుతుందని చెప్తే మీరు 5 కోట్లకి ఫిక్స్ అయిపోయి 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ అసలు అది యాక్చువల్గా 2 కోట్లకి ఎవరు వచ్చో మీకు తెలియదు. సో మీరు ఫిక్స్ అయిన బడ్జెట్ మీరు ఖర్చు పెడుతున్నారు, కానీ అది ఎంత బడ్జెట్ దానికి అవసరం అని కాదు అని మీకు ఎట్లా తెలుస్తుంది? అది నా పని. అచ్చా. ఇప్పుడు ఈ దొంగల ముఠా విషయానికి వస్తే, అంటే ఎన్ని యూనిట్స్ ఉన్నాయి దాని మీద వర్క్ చేసి? అసలు యూనిట్ లేదనిపించింది. ఇప్పుడు బేసిక్గా నా పాయింట్ ఏంటంటే, అంటే ఒక బ్రీఫ్గా చెప్పాలంటే, నాకు ఫస్ట్ టైం ఈ ఐడియా ఎప్పుడు వచ్చిందంటే, నేను కంపెనీ సినిమాకి వివేక్ ఓబెరాయ్ ఒక ట్రైన్లో కూర్చుని ఒక కోచ్లో తన గ్యాంగ్స్టర్స్తో, తన గ్యాంగ్తో మాట్లాడుతూ ఉంటాడు రాత్రిపూట. ట్రైన్ వెళ్తూ ఉంటుంది. నేను షూటింగ్కి వెళ్ళే రోజు బ్యాండ్రా స్టేషన్లో నా కెమెరామెన్, సార్ కెన్ వి ట్రై, ఆ లైట్స్ ఉంటాయి కదా మనకి లోపల, బ్లూ ల్యాంప్స్ ఉంటాయి ట్రైన్ లోపల, ఆ లైట్లో తీద్దాం అన్నాడు. ఆ లైట్లో ఎక్స్పోజ్ అవుతుంది స్టాక్ అంటే, మరి ఆ స్టాక్ వాళ్ళ క్లెయిమ్ చూస్తే ఆ ఇంటెన్సిటీ టెంపరేచర్ అని రాస్తారు కదా, నేను మెజర్ చేసి చూస్తే ఈ బ్లూ లైట్ దానికన్నా ఎక్కువ ఉంది వాళ్ళు రికమెండ్ చేసిన లైట్ కన్నా. అదే ఛాన్స్ తీసుకుందాం, అయితే మా అయితే రీషూట్ చేద్దాం కదా అని నేను నా అసిస్టెంట్, నా కెమెరామెన్ అసిస్టెంట్ 4 వెళ్ళాం కోచ్లో, ట్రైన్లో తిరగటానికి. సో ఈ ప్యానింగ్ షాట్స్లో ఇంకెవరు కనపడరు కాబట్టి, సో ఈ లైట్లో తీసేసి మేము 4 ఉండేటప్పటికి వచ్చిన 200 మంది యూనిట్ వాళ్ళ స్టేషన్లో కూర్చుని టీలు తాగుతా నిద్రపోతా మాటలు చెప్పకుండా కూర్చున్నాం. ఇంతమంది 200 మంది ఎందుకు అవసరం? మీ
ఫేస్ మీద బెటర్ లైటింగ్ చేస్తే, నా ఫేస్ మీద బెటర్ లైటింగ్ చేస్తే మనం మాట్లాడే మాటలు వాడికి బెటర్గా ఉంటాయా అనేది ఒక ఫండమెంటల్ పాయింట్. అవును. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, సో ఇప్పుడు రవితేజ, చార్మి అనే ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు, ఫారెన్ లొకేషన్కి వచ్చారు, అక్కడ ఎవరినో కలిసారు, ఇలాంటి రకరకాల ఏదో పాయింట్స్ ఉన్నాయి స్టోరీలో. నిజంగా ఇలాంటి లొకేషన్లో నిజంగా ఇలాంటి మనుషులు వచ్చారు, వాళ్ళకి నిజంగా ఇట్లాంటి వాళ్ళు దొరికారు. అప్పుడు మొత్తం మనం వాళ్ళు క్యాప్చర్ చేసే విధానం కానీ లైటింగ్ కానీ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటే అలా ఎందుకు తీయకూడదు అనే ఒక ఐడియాతోటి స్టార్ట్ అయింది దొంగలమూట. సో ఇప్పుడు మీకు ఎడిషనల్ లైటింగ్ చేసి దాన్ని స్టైలైజ్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరాన్ని తీసేసాం. సో ఎప్పుడైతే నేను లైట్లు వేయద్దు, ఎగ్జిస్టింగ్ లైట్తో తీద్దాం అనుకునేప్పటికీ లైట్లు లేవు సినిమా. లైట్లు ఒకసారి పోయిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్ నేను కంపోజిషన్ చేస్తాడు కెమెరామెన్. సో నేను స్టిల్ ఫోటోగ్రఫర్స్ యాక్చువల్లీ, ఇది మనం దొంగలమూట తీసింది స్టిల్ ఫోటోగ్రాఫ్ కెమెరాస్. యాక్చువల్లీ స్టిల్ ఫోటోతో ఎలా తీస్తారు? వీడియో ఎలా వస్తుంది? స్టిల్ కెమెరాతో Canon 5Dలో వీడియో అటాచ్మెంట్ ఇచ్చారు. ఒరిజినల్ పర్పస్ నేను అనుకుంటూ మేకింగ్ ఒక మోడల్ని షూట్ చేస్తున్నప్పుడు ఆ మేకింగ్ కూడా సైమల్టేనియస్గా రికార్డ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఇచ్చి ఉంటారు ఒరిజినల్గా. కానీ మరి దాని క్వాలిటీ, వీడియో క్వాలిటీ అదే నేను చెప్పేది. సో అదేమైందంటే ఎవరో దాన్ని వీడియో తీసి స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తే ద క్వాలిటీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎ ఫిల్మ్ కెమెరా. అది యాక్సిడెంట్గా ఎవరో డిస్కవర్ చేశారు. Canon 5Dతో నేను కాదు ఫస్ట్ టైం తీసేది, వరల్డ్ ఓవర్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. మొన్న డానీ బాయ్ గారు 127 hours కూడా లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఈస్ షాట్ విత్ Canon 5D. సో ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్తో రవితేజ, చార్మి ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ తోటి ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ మేకర్ తీసి ఒక రెగ్యులర్ ఫిల్మ్ లాగా రిలీజ్ చేయడం అనేది అది చాలా ఐ మీన్ ఇంపాసిబుల్ విషయం. అంటే ఇది రికార్డ్ అవుతుందా? ఇప్పుడు అందరూ ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, ఒక ఆర్ట్ ఫిల్మ్, ఒక సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేయడానికి చేశారు ఎంతవరకు. సో ఇక్కడ రికార్డ్ అనేది పక్కన పెట్టండి, ఇక్కడ మెయిన్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఒక మిరపకాయ అనే సినిమా ఒక 15 కోట్లు తీశారనుకోండి, 15 కోట్లు మీరు సినిమా తీసి 300 స్క్రీన్స్లో చేశారు. ఇక్కడ మనం 5 లక్షలతో తీసి 300 స్క్రీన్స్ రిలీజ్ చేస్తాం. సో పాయింట్ ఆఫ్ ఏంటి పాయింట్, దేంతో తీశారు, లేకపోతే ఎన్ని రోజుల్లో తీశారు, ఎంతమంది తీశారు అనేది ఇన్వెంట్ అయిపోయింది సడన్గా. సరే పొద్దున్న కంటెంట్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కంటెంట్ మీకు 30 కోట్ల సినిమా కూడా నచ్చకపోవచ్చు, అది నిజం. అవును. కానీ ఈ కంటెంట్ని ఎన్ని తక్కువ రోజుల్లో తీయాలా అనేది ఒక షాకింగ్ ఎలిమెంట్ ఆఫ్ రియలైజేషన్ కన్సర్న్ పీపుల్ అందరూ. సో బేసిక్ నేను ఇందాక మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వస్తే, లైట్స్ లేవు, మేకప్ లేరు, జనరేటర్స్ లేవు. సో మీ యూనిట్ టకా అన్ని కట్టిపోయి మిగిలింది ఎవరంటే ఆర్టిస్టులు, నేను, నా అసిస్టెంట్ ఒకడు, ఒక 5 కెమెరా ఆపరేటర్. సో ఈ మిగతా యూనిట్ అందరూ లేకుండా సినిమా తీసేసి ప్రూవ్ అయింది. అది పాయింట్. ఇప్పుడు మీరు ఇంత ఓపెన్గా చెప్తున్నారు కదా, కొంతమంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారినే తీసుకుందాం, కమల్ హాసన్ పొట్టాడు మరుగుజ్జుది అపూర్వ సోదరులు తీశారు, ఆయన ఎప్పుడు రివీల్ చేయనంటారు ఆయన. ఇప్పుడు మీరు ఇంత రివీల్ చేస్తే మీ పద్ధతిని వేరే వాళ్ళు కూడా అనుసరించి తక్కువలో తీయొచ్చు కదా, అప్పుడు మీరు ఇంపార్టెన్స్ తగ్గుతుందని అనుకోవట్లేదు అందరికి మీలా తీసేస్తే? బేసిక్గా పాయింట్, ఇప్పుడు తక్కువలో తీసినా ఎక్కువలో తీసినా ఏ టెక్నాలజీ అయినా ఫైనల్గా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు నాకు భలే తట్టింది నేను దాచేసుకుంటున్నాను తప్ప నాకు ఎప్పుడు లేదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కమెంట్ ఆన్ సంబడి ఎల్స్. యూనో ఎవెన్చువలీ మీరు ఒక పర్టికులర్ దాన్ని ఛాన్స్ మీరు కనిపెట్టినప్పుడు, లేకపోతే మీకు అర్థమైనప్పుడు, లేకపోతే మీరు ప్రాక్టికల్గా అప్లై చేసి దాని నుంచి ఒకటి వచ్చినప్పుడు, ఐ థింక్ ఇట్ ఈస్ రైట్. అంటే మారల్ రైట్ అని నేను చెప్పట్లేదు, ఐ లైక్ టు సే దట్. నేను ఎందుకని ఇప్పుడు ఉదాహరణకి నేను శివ టైంలో నేను స్టడీ క్యాంప్ గురించి చదివి, నేను అలాంటి ఎక్విప్మెంట్ ఒకటి ఉంది నేను అనుకున్న స్టూడియోలో చెప్తే ఆల్రెడీ అక్కడేంటి ఇక్కడ కూడా ఉంది, ఆనంద్ సెన్సరీస్లో ఉందని చెప్పారు. నాకు షాక్ అది. ఆనంద్ సెన్సరీలో 4 సంవత్సరాల నుంచి ఉండేది ఎవరు వాడట్లేదు. ఎందుకంటే ఏ టెక్నాలజీ కొత్తగా వచ్చినా భయపడతారు, యాక్సెప్ట్ చేయరు, రాదా, అది కరెక్ట్గా ఉంటుందా రాదా అని భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ లెవెల్కి ఫిక్స్ అయిపోతారు. సో నేను అసలు స్టడీ క్యాంప్ కనిపెట్టిన విధానం ఏంటి, ఎందుకు కనిపెట్టి, ఎలా కనిపెట్టి ఐడియా వచ్చింది. ఈ స్టడీ చేసినప్పుడు మీకు దాని అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి యూ విల్ టేక్ ఎ స్టెప్. మోస్ట్ ఆఫ్ ది టైం గుడ్డిగా ఇందాక మీరు అడిగారు కదా ఇంతమంది ఎలా ఇన్ని రోజులు తక్కువ రోజులు ఎలా అని. వరల్డ్ ఓవర్లో 40-50 రోజులు కన్నా పెద్ద సినిమాలు అంతకన్నా ఎక్కువ తీసుకోరు, కేవలం తెలుగులో తీస్తారు.
అంటే మీరు పెద్ద పెద్ద $100 million ఫిల్మ్స్ కూడా ది యాక్చువల్లీ ది డోంట్ టేక్ దట్ మచ్ టైం. అంటే రీజన్ ఏంటంటారు? రీజన్ అనేది ఒక మైండ్ సెట్, అది అలవాటు అయిపోయింది అంతే. అలా తీస్తేనే మంచి సినిమా అని. మంచి సినిమాని కూడా ఎంతమంది కష్టపడినట్టు డిపార్ట్మెంట్ అంటే ఎంత ఉండాలి, అది ఎంత ఉండాలి, కెమెరామెన్ అంటే ఎంత ఉండాలి, ఇన్ని కెమెరా లైటింగ్ బాగా చేయాలి, ఫేస్ లైటింగ్ చేయాలి, ఇది అది ఏదో ఒక మైండ్ సెట్ అది అంతే. అంటే ఓన్లీ సింగిల్ యూనిటే వర్క్ చేసింది దీని మీద. అంటే యూనిట్ అనేది దానికి మీనింగ్. అంటే యూనిట్ అంటే ఇక్కడ జరుగుతుంది సైమల్టేనియస్ గా ఇంకో లొకేషన్ లో అది నేను అన్నాం. ఇక్కడ ఏంటంటే సింగిల్ యూనిట్ కానీ 5 కెమెరాలు వర్క్ చేస్తాను. దాంట్లో అయితే 1-2 ఉంటాయి, ఒకటి మోస్ట్లీ 1 కెమెరా. 5 కెమెరాలు వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఒక సీన్ జరుగుతూ ఉంటే లాంగ్ షాట్, క్లోజ్అప్, సైషన్ షాట్, టాప్ యాంగిల్, లో యాంగిల్ అన్నీ ఒకేసారి అయిపోతాయి. అవును కరెక్టే. అంటే ఆ విధంగా చూస్తే 5 days అంటే 25 days కింద లెక్క అవుతుంది మరి 5 కెమెరాలు అంటే. ఫేర్ ఎనఫ్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు 5 కెమెరాలు సూపర్ 35 తీసుకున్నారు అనుకోండి, ఒక్కొక్క దాని రెంట్ మీకు 40,000 ఉంటుంది. సో 2 లక్షలు. అవును. 5 కెమెరాలు తీసుకొని చేస్తే ఇక్కడ దీని రెంట్ ₹1000. సో యూ కాంట్ సే ఇట్ లైక్ దట్. అచ్చా, ఓకే. ₹5,000 రెంట్ తోటి మీరు 5 కెమెరాలు వాడితే ఇంకేంటి? ఓ, అంత తక్కువ రెంట్? తక్కువ. ఎందుకంటే కెమెరా కాస్ట్ ₹1,00,000 అది. తర్వాత స్క్రిప్ట్ విషయానికి వస్తే అది మీరు పక్కా స్క్రిప్ట్తో దిగారా? అంటే 5 రోజులు తీయాలంటే డైలాగ్ టు డైలాగ్ మామూలు బైండ్ చేసిన స్క్రిప్ట్తో దిగారా, లేకపోతే లొకేషన్లో సీన్ బట్టి? స్క్రిప్ట్కి దానికి అంటే 5 రోజుల 10 రోజులకు ఉండదండి. బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను నా స్టైల్లో ఇంప్రూవైజేషను, నేను అనుకున్నది మళ్ళీ మార్చాన్ని చేస్తాను, అలాగే దీనికి చేశాను. అంటే స్క్రిప్ట్ అయితే ఉంది టోటల్గా 5 రోజుల స్క్రిప్ట్ ఉంది. అచ్చా. తర్వాత ఇది అంటే ఫ్యూచర్లో కూడా ఇలానే తీయాలనా మీ ఉద్దేశం? డెఫినెట్లీ ఇది చాలా వైడ్గా వాడతాను. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ సినిమాలో నేను కొంచెం హ్యాండ్ హెల్డ్ మోషన్, అంటే ఒక వాయరిస్టిక్ అండ్ ఎవరో చూస్తున్నట్టు అలాంటి కొన్ని యాంగిల్స్ హ్యాండ్ హెల్డ్ మోషన్ వాడటం. కానీ క్యానన్ కెమెరాతో కొన్ని రిగ్స్ చేస్తే అసలు దాని కైండ్ ఆఫ్ ఏ మూమెంట్స్, దాని కైండ్ ఆఫ్ ఏ ఏమంటారు దాన్ని స్పెషల్లీ మేడ్ రిగ్స్, అంటే మనం ఊహించడానికి వీళ్ళని షార్ట్స్ వస్తాయి. అది నేను నా నెక్స్ట్ పిక్చర్ డిపార్ట్మెంట్ అని తీస్తాను, దాంట్లో అలా ఆ విధంగా వాడతాను. అంటే ఇప్పుడు వీళ్ళు స్టార్ కాస్ట్ ఏదైతే నేను ఒక్కటే క్వశ్చన్ కాదు, ఇది ఒక మోడల్. కానీ ఇప్పుడు అంటే మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది స్మాల్ సైజ్ కాబట్టి. సో ఇప్పుడు దీని అప్లికేషన్స్ సినిమాకి సంబంధించి విపరీతంగా వస్తున్నాయి. నేను అనుకుంటా నెక్స్ట్ 1-2 monthsలో మార్కెట్ ఫ్లడ్ అయిపోతుంది. సో క్యానన్ ఈజ్ నాట్ ద పాయింట్, స్మాల్ కెమెరాస్ డిజిటల్ అనేది మెయిన్ పాయింట్. అవును, కరెక్ట్. ఇప్పుడు ఫ్యూచర్లో అన్ని ఇలాంటి టైపు ట్రై చేస్తా అంటున్నారు కదా. తర్వాత స్టార్ కాస్ట్కి వస్తే ఇందులో హీరో హీరోయిన్ అంటూ మెయిన్ రోల్స్ ఏమైనా ఉంటాయా? అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందా? అంటే ఈ పిక్చర్ బేసిక్ ఫార్మాట్ హీరో హీరోయిన్ అట్లా లేదండి యాక్చువల్లీ. అదే అట్లా లేదు, ఈక్వల్ అంటే ఒక జంట. ఎవరి రోల్ ఎంత ఉండాలో అంత ఉంటుంది. అప్పుడు మీరు ఆ ప్రకారం అందరూ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇది సస్పెన్స్ థ్రిల్లరా? ఇది యాక్చువల్గా జానర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్ ఎఫెక్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఎవ్రీ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు జానర్ చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ రవితేజ చార్మి ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఆల్మోస్ట్ ఒక హారర్ రేంజ్లోకి వెళ్తూ ఉంటుంది. అక్కడ నుంచి ఎవరో ఇంకో క్యారెక్టర్ వచ్చినప్పుడు యాక్షన్ అయిపోతుంది, ఇంకో క్యారెక్టర్ వస్తే ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. సో కాన్స్టెంట్లీ ఇట్ బి చేంజింగ్ జానర్స్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. అవునా? ఎట్లా వచ్చింది మూవీ మీకు సాటిస్ఫాక్టరీగా? ఒక డైరెక్టర్ మీ మూవీ సాటిస్ఫాక్టరీ అంటే మీరు మీ ఇంటికి నన్ను భోజనానికి పిలిచారు అనుకోండి, భోజనం ఎలా వచ్చిందంటే ఎలా ఉంటుందో అది అంతే. వండింది కాబట్టి మీరు చెప్పలేదు అది. అయితే మీ సినిమాలో విలన్ ఈ దీంట్లో దొంగల ముఠాలో మంచి బాడీ అది ఉండి, మంచి హైట్ ఉండి,
అలాంటి పర్సనాలిటీ ఉండే విలన్కి మీరు పాప అని పెట్టారట. అదే అసలు అది చాలా కాంట్రాస్ట్, చాలా అసలు మ్యాచ్ కాదు. అటువంటి థాట్ మీకు ఎలా వచ్చింది అది? పాయింట్ అండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాట్రాజు విలన్ అని లేడు సినిమాలో. మైట్ బి నెగిటివ్ క్యారెక్టర్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్. అంటే నాకు ఎప్పుడైనా ఒక విచిత్రమైన పేరు ఉన్నప్పుడు క్యారెక్టర్ మెమరబుల్ అయిపోతుందని నా బిలీఫ్. అందుకని నేను శివాలో కూడా నా ఫస్ట్ పిక్చర్ మెయిన్ విలన్ పేరు భవానీ అని పెట్టాను. భవానీ అనేది యాక్చువల్గా అమ్మాయి పేరు. అవును. కానీ సడన్గా ఒక అమ్మాయి పేరుతో ఒక విలన్ చూపిస్తే ఒక మెమరబిలిటీ అనేది వచ్చేస్తుంది. సో ఆ పాప అనేది కూడా అలాంటి ట్రిక్ ఒకటి గిమిక్ కదా యాక్చువల్గా. గిమిక్. తర్వాత విలన్కి బాడీ ఉండాల్సిన అవసరం ఉందా? అంటే పాయింట్ ఎలాంటి కైండ్ ఆఫ్ విలని అంటే మీరు ఒక థాట్ బేసిస్లో తను ఆలోచించే విధానంలో మీరు ఒక నెగిటివిజం క్రియేట్ చేస్తున్నప్పుడు అవసరం లేదు. కానీ కేవలం మీరు చూడగానే ఒక ఇంప్రెషన్ కలగాలి మీ స్క్రీన్ ప్లే దృష్ట్యా అనుకుంటే అప్పుడు వాడికి అవసరం. అంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, సడన్గా ఒక ఇంట్లోనే ఒక చోట ఒక మనిషి కనిపిస్తాడు కొంచెం టఫ్ లుక్ తోటి. సో ఎవడు ఏంటి తెలియకుండానే మీకు ఒక నెగిటివిజం అనేది వస్తుంది. ఇంకోటితో కూర్చుని ఆడితో చాలా నవ్వుతా మాట్లాడి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, కానీ ఆడ థాట్స్ విన్నప్పుడు భయం వేస్తుంది. వాడికి అవసరం లేదు. చాలా మీరిచ్చే బిల్డప్ కథలో ఆడికి ఉండే ప్రాముఖ్యత బట్టి ఆయన ఎలా పిచ్ చేస్తున్నారని దాని మీద ఆడికి బాడీ ఉండాలా లేదా అనేది తెలుస్తుంది. ఇది మెయిన్గా సస్పెన్స్ థ్రిల్లరా లేకపోతే హారరా? మీకు ఇప్పుడే చెప్పాను మొత్తం మసాలా ఫైనల్గా అంటే ఓవరాల్గా లుక్. ఐ పర్సనలీ థింక్ ఇట్స్ హైలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అంటే ఇట్స్ ఎ వెరీ డార్క్ స్టోరీ. అంటే ఇప్పుడు అనగనగా ఒక రోజు అనేది చాలా డార్క్ ఫిల్మ్ అది. అంటే నేను చెప్పేది ఒక చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మర్డర్ చేస్తాడో అది ఇది అని అలాంటి దాంట్లోకి ఇరుక్కుంటారు. కానీ వాళ్ళందరికీ ఒక కామిక్ టచ్ ఉంటుంది, విలన్స్కి కానీ రామిరెడ్డి కానీ. అది సో ఇక్కడ కూడా ద బేసిక్ ఎలిమెంట్ ఈస్ వెరీ డార్క్, కాకపోతే ఆ పిచ్ అంతా చాలా ఎంటర్టైనింగ్ మోడ్లో. అయితే నాకు ఒక థాట్ వస్తుంది. క్షణక్షణం మనం కలిసాం ఆ షూటింగ్ అప్పుడు, దానికి కార్టూన్స్ ఏమైనా అడగడం జరిగింది నన్ను. నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు నాకు కూడా తెలియదు క్షణక్షణం అది కామెడీ మూవీ అని. చూసే వరకు ఒక్కరికి తెలియదు, ఎవరికి తెలియదు. నేను అప్పుడు నిజంగా చెప్పాలనుకుంటే ఈయనంటే కొంచెం పిచ్చోళ్ళ ఉన్నాడు అని అనుకున్నాను ఫ్రాంక్గా. ఒక శ్రీదేవి వెంకటేష్ని పెట్టుకుని కార్టూన్స్ పబ్లిసిటీకి అడుగుతున్నారేంటి ఇలా అని అనుకున్నాను. నేను వద్దని కూడా అన్నా, వద్దు దీనికి శ్రీదేవి గ్లామర్ ఉండని. అంటే లేదు వేయాల్సిందే అని. అక్కడ మీకు బ్యాడ్ జరిగింది. ఎలా అంటే అది ఎక్స్పెక్టేషన్ శివ అని చూసుకుని ఆ రేంజ్లో ఉంటుంది అని అనుకుని అందరు వెళ్ళారు. మీరు అది కామెడీ మూవీ అని ముందే చెప్పుంటే అది సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సింది స్టార్టింగ్లోనే. తర్వాత నెమ్మదిగా మరి ఇప్పుడు ఇదే జరగచ్చు కదా ఇక్కడ కూడా అలానే. దొంగల ముఠా అని మీరు చెప్పి అది కామెడీ టచ్ ఉంది అనుకోండి, ఈ ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. సామెత తాను ఒకటి తలిచిన దైవం ఒకటి తలిచిన, సో నేను ఒక డైరెక్టర్ తలిచిన ఆడియన్స్ ఒకటి తలుచును. అలాగా అక్కడ నష్టపోయి లింక్ రావడం అదే పాయింట్. అక్కడ నష్టపోయేది ఆడియన్స్ కాదు కదా. అలాగే ఇప్పుడు నేను ఓన్లీ 2 ways అండి మనం ప్రమోట్ చేయడం అనేది. ఇప్పుడు క్షణక్షణం టైంలో టీవీ ప్రమోట్స్ అనేది లేదు, కేవలం క్షణక్షణం మనకు పోస్టర్ పడింది, వెంకటేష్ శ్రీదేవి ఉన్నారు, తర్వాత సాంగ్స్ ఏదో వింటారు. ఈ 3 తప్పితే సినిమా ఎలాంటిది అని తెలిసి ఆస్కారమే లేదు ఆ టైంలో. అవును. ఇప్పుడు దొంగల ముఠ అనేది నేను థియేట్రికల్ ట్రైలర్ దగ్గర నుంచి ప్రమోట్స్ దగ్గర నుంచి వాళ్ళ జానర్ ఏంటి అనేది ఇంట్రీగ్ క్రియేట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. సీరియస్ డ్రామా సినిమా లేకపోతే ఇప్పుడు దొంగల ముఠ అనే వర్డ్ లోనే ఒక తెలియని ఫన్ ఉంది. ఇట్స్ నాట్ ఎ సీరియస్ టైటిల్. ఇప్పుడు అంతం గాయం అలాంటి టైటిల్ కాదు. సో దొంగల ముఠ అనే వర్డ్ లోనే అది ఉంది. దాని తర్వాత రవితేజ కైండ్ ఆఫ్ ఇమేజ్ అవ్వచ్చు, రెండోది బ్రహ్మానందం ఇట్లా అవ్వచ్చు, లేకపోతే ఒక రవితేజ అది ఒక ప్రమో మీరు చూసేది లేదు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు అంటాడు. సో దాంతో ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఏంటి సినిమా
కానీ రవితేజ ఇమేజ్ క్వశ్చన్ వస్తే షాక్ అనే మూవీ తీయడం జరిగింది రవితేజతో. మరి అక్కడ చాలా డెడ్లీ సీరియస్, నేనే అసలు డిప్రెస్డ్ అయిపోయాను ఆ సినిమా చూస్తే, అంత ఎఫెక్టివ్గా ఉంది అది రవితేజ. అది మరి అలానే అనుకోవచ్చు కదా, ఇదివరకు రవితేజ రామ్ గోపాల్ వర్మ సినిమాలో షాక్ నిజంగానే షాక్. అవును నిజమే, అవును నిజమే. సో ఇప్పుడేమో తంగోల్ ముఠా చూసి మీరు వచ్చి షాక్ లా తీయలేదేంటి, షాక్ ఇలా తీసారేంటి అన్నారు అప్పుడు నన్ను. అవును, ఇప్పుడేమో షాక్ లా తీయలేదేంటి అంటారు, అలా అనరు, సంతోషపడతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హారర్ మూవీస్ అంటే ఇష్టం చాలా మీకు కదా కదా. ఇప్పుడు మీరు ఆ హారర్ మూవీస్ కొంచెం పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది, అవునా? అది పక్కన పెట్టి ఇక్కడ 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 డైరెక్టర్స్ ని భయపెడుతున్నారు. మూవీస్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ డైరెక్టర్స్ ని భయపెడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇది ప్రక్షాళన చేయడానికి ఇక్కడికి వచ్చినట్ట ఇక తెలుగు ఇండస్ట్రీ. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను రానండి, నేను ఎక్కడికి వెళ్ళను లేకపోతే రాను, నా ఇష్టం వచ్చిన చోట తిరుగుతూ ఉంటాను. అవును. సో తిరగటం అనే దానికి వెళ్ళడానికి రావడానికి తేడా ఉంది. సో మై ఇంటెన్షన్ ఈజ్ నాట్, ఇప్పుడు నేను కేవలం రక్త చరిత్ర, అప్పలరాజు అండ్ ఇప్పుడు దొంగల ముఠ అన్ని బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి కాబట్టి నేను ఎక్కువగా ఉండటం జరిగింది. ఇప్పుడు ఐఎమ్ అగైన్ గోయింగ్ బ్యాక్. లేదు, కొన్నాళ్ళు ఉంటేనే మంచిది, నేను కోరుకుంటున్నాను ప్రక్షాళన. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెమ్యునరేషన్, అది ఒక సినిమా హిట్ అవగానే నాకు రెమ్యునరేషన్ 4 కోట్లు, ఇంకో డైరెక్టర్ నాది 5 కోట్లు, మ్యూజిక్ ఏమో మాకు మొత్తం ప్యాకేజీ, ఇలా ఉండి ఇండస్ట్రీని చంపేస్తున్నారు, ఇండస్ట్రీని బతకనివ్వట్లేదు. సో ఈ టైంలో కొంచెం ప్రక్షాళన జరగడం అనేది అవసరం. నేను అడిగాను కానీ నిజానికి అది అవసరం. లేదా మీ శిష్యులు కొంతమందిని అలాంటి వాళ్ళని తయారు చేసి మీ ఇష్టం. అప్పుడు ఇది బేసిక్లీ ఎనీ ఇండస్ట్రీ అండి, ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వాటర్, విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ లెవెల్ లాగా. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ రెమ్యూనరేషన్స్ 4 3 వాటెవర్ అడుగుతూ ఉంటే రెమ్యూనరేషన్ అడిగే వాళ్ళది ఎందుకు తప్పు, ఇచ్చేవాళ్ళ తప్పు. ఒకవేళ తప్పు అయితే ఎవరైనా ఇస్తేనే కదా అడిగేది ఎవరైనా, యూనో. సో ఐ థింక్ అది దట్ ఈస్ నాట్ రియల్లీ యాజ్ సింప్లిస్టిక్ యాజ్ ఇట్ సౌండ్స్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇక్కడ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ఏంటిని అర్థం చేసుకున్నప్పుడు తన డెసిషన్ తీసుకున్నాడు. తనకి తెలియనప్పుడు ఎవరు ఏమడిగితే అది ఇచ్చేస్తాడు. కానీ ఎక్స్పీరియన్స్ ఉండే ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి లొంగిపోయి ఉన్నారు కదా. కదా ప్రొడ్యూసర్కి ఎక్స్పీరియన్స్ అనేది క్వశ్చన్ లేదా, అదే అంటున్నాను కదా నేను. ప్రొడ్యూసర్ అనేది డైరెక్ట్ కాంట్రిబ్యూటర్ క్రియేటివ్లో లేదు కాబట్టి, తనకి నిజంగా ఒక కమర్షియల్ ప్రోడక్ట్ లాగా బిజినెస్ మ్యాన్ లాగా అప్రోచ్ ఉండే ప్రొడ్యూసర్ లేడు కాబట్టి దే విల్ సఫర్. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో అన్ని ఇలాంటి ఈ టైప్లో హిందీ మీరు ఒకవేళ చేసినా కూడా ఈ టైప్లోనే వెళ్ళే ఉద్దేశం ఉందా? ఇలా లో బడ్జెట్, తక్కువలో. లో బడ్జెట్ ఈజ్ నాట్ ద పాయింట్. లో బడ్జెట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ ఫిలిం. రేపు పొద్దున్న నేను ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ తీయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు లో బడ్జెట్ అనే సమస్య లేదు. బడ్జెట్ అనేది దీనికి కావాల్సింది మీరు ఎంత తక్కువలో తీయగలుగుతారు అనేది బడ్జెట్, అంతేగాని తక్కువ కాస్ట్లో తీయాలనేది క్వశ్చన్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది మీరు మీ క్రెడిట్గా భావిస్తున్నారా ఈ సినిమా ఎంత తక్కువ రోజుల్లో తక్కువ అమౌంట్లో తీయడం? అంటే 100%. ఎందుకని మెయిన్ రీజన్ తక్కువలో చాలా మంది తీసుకుంటారు, అది క్వశ్చన్. నేను ఇలాంటి సినిమాలో ఇంత పెద్ద స్టార్ కాస్ట్ని తీసుకురావటం అనేది అదేం చేస్తుందంటే ఇట్ డ్రాస్ అటెన్షన్ టు ద కాజ్. ఇప్పుడు నేను చిన్న యాక్టర్లతో తీసాను అనుకోండి ఇదే టెక్నాలజీతో, అది ఒక ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ అక్కడ రిలీజ్ అయ్యి దాని అది ఆడేసి వెళ్ళిపోతుంది, వాట్ ఎవర్ వర్త్ ఇట్ ఇస్. ఇంత పెద్ద స్టార్స్ తోటి కూడా ఇలా తీయచ్చు అనేది అది ప్రతి ఒక్కరు ఇంకా చచ్చినట్టు ఆలోచిస్తారు. ఎంత అయింది ఖర్చు టోటల్గా? చెప్పింది 6 లక్షలు. 6 లక్షలు తీశారు. ఇప్పుడు అలా తీయడం మీ క్రెడిట్ అంటున్నారు, మీరు తీయడం. కానీ అది తీయాలని అనుకున్న వాళ్ళు కూడా తీయలేపారు కదా. ఇప్పుడు నేనున్నా, నాకు తీయాలనుంది, 6 లక్షలే కదా, నేను నా సొంత డబ్బుతో తీయాలనుంది. కానీ రామ్ గోపాల్ వర్మ ఇమేజ్ వేరు. రవితేజకి ఫోన్ చేసి రా అంటే వచ్చేస్తాడు. ఇంకెవరు మీ దగ్గరికి వస్తారు, నా దగ్గర రారు ఎవరు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బస్సులన్నా మీరు మిస్ అవుతుంది ఏంటంటే 120 సినిమాలు తీస్తున్నాం అనుకోండి టాలీవుడ్లో. పెద్ద హీరోలు మ్యాక్సిమం అంటే ఒక 20% ఉంటాయి సినిమాలు. మిగతా 80% సినిమాలు దే ఆర్ డన్ ఇన్ బడ్జెట్స్ ఆఫ్ సమ్వేర్ బిట్వీన్ 4
2.5 to 7 to 8 డిపెండింగ్ ఆన్ దాన్ని. సో ఏ సినిమా కూడా 1.5 2 crores కిందకి రాదు మీరు మొత్తం కొత్త వాళ్ళని పెట్టినా. నేను ఇక్కడేంటి ఈ 6 లక్షలు నేను రవితేజ మీద ఖర్చు పెడితే ఇది యాక్చువల్గా 2 లక్షలు అవుతుంది కొత్త వాళ్ళతో తీస్తే ఈ సినిమా. కాదు మీరు డబ్బులు కూడా ఇవ్వట్లేదు కదా, మీరు డబ్బులు ఇవ్వకుండా తీసారు. నేను కొత్త వాళ్ళు కూడా రారు, నేను డబ్బులు లేకుండా తీస్తానంటే. కొత్త వాళ్ళు ఎందుకు రారండి, 100% వస్తారు. అచ్చా. సో మీరు ఇంతకు ముందు 2 కోట్లు అయ్యేది 2 లక్షలు అవుతుంది. అది మీరు ఆలోచించాల్సింది. దాని తర్వాత మీ కెపాసిటీ బట్టి మీకు రవితేజ రావచ్చు, కళ్యాణ్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. అది మీకుండే ఇమేజ్ బట్టి వస్తారు, మాకు రారు. ఇప్పుడు రవితేజ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు, నేను ఎవరైనా నాకు 3 నిమిషాల సినిమా చూపిస్తే క్యానన్తో తీసి నేను చేయడానికి రెడీ అని చెప్పాడు. ఓ వెరీ గుడ్. తర్వాత అంటే ఇంకా ఫ్యూచర్లో ఈ టైప్లో అందరూ ఫాలో అవుతే బాగుంటుంది అనుకుంటున్నాను. మిమ్మల్ని ఫాలో అవుతే ఇండస్ట్రీ బాగుంటుంది. ఐ డోంట్ కేర్ అబౌట్ హూ ఫాలోస్ మీ. నేను కోరుకుంటున్నాను, అలా నేను మిమ్మల్ని అడగమంటలేదు. ఏంటంటే ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా కొంచెం. ఫ్యూచర్ నేను ఇప్పుడు ఒక హిందీలో త్రిశంక్ అని ఒక సినిమా తీస్తానండి. అంటే యాక్చువల్గా ఒరిజినల్గా డిపార్ట్మెంట్ అది ఇప్పుడు మార్చాను టైటిల్ త్రిశంక్ అని. ఇట్స్ లైక్ అంటే ఇప్పుడు కంపెనీ అనే సినిమా ఒక అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్ లోపల పాలిటిక్స్ మీద, ఇదేమో పోలీస్ వరల్డ్ మీద, బాంబే పోలీస్ ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ పాలిటిక్స్ మీద త్రిశంక్ అని తీస్తున్నాను. అది దాని తర్వాత ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ టెంటివ్లీ అమ్మ అని టైటిల్ పెట్టాను. అమ్మ యాక్షన్ కొంచెం రేడియో సోదరు లాస్ట్ సార్ టైప్లో. దానికి ప్రీ ప్రొడక్షన్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ పెళ్ళి అనే సినిమా తీస్తున్నాం నేను, జగన్, హరీష్ కలిసి. ఇప్పుడు ఈ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు ఇంకా ఇలాంటి మూవీస్ అంటే తక్కువ బడ్జెట్లో పెద్ద స్టార్ కాస్ట్ని బట్టి తక్కువ రోజుల్లో బడ్జెట్ తగ్గించి ఇలాంటివి తీసి ఇక్కడి దర్శకులకి, ఇక్కడి ప్రొడ్యూసర్స్కి మీరు లేదా ఇక్కడ హీరోస్కి మీరు మార్గదర్శకులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ ఇంకా నేను అనుకుంటున్నా అవుతాను. మీరు అలా తీశారనుకోండి, మీరు వెళ్తున్నారు. బట్ మిమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని ఇండస్ట్రీలో నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఏమన్నా అనుకోని, ఇప్పుడు నా కామెంట్స్ విని వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే సంతోషించేవాళ్ళు నేను మొదటి వాడిని. నేనే అంటున్నాను. అది ఆయన అన్నది కాదు, నేనే అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టైం. లోకాన్ని కాచేస్తాం, మోసాలు ముంచేస్తాం, మద్దాలే వేసేస్తాం.